చేసిన పాపాలు వైసీపీ నేతల్ని వెంటాడుతున్నాయి. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోషల్ సైకోలా బెండు తీస్తున్నారు పోలీసులు. ఇక వైసీపీ నేతలపై నమోదైన కేసుల విచారణ వేగవంతమవుతోంది. కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని బాపట్ల జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రభుత్వ పెద్దలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారన్న జనసేన నాయకుల ఫిర్యాదుతో వర్రాపై కేసు నమోదైంది. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేసిన సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ మార్చికి వాయిదా వేసింది. అటు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ డిసెంబర్ 9కి వాయిదా పడింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిపై మంగళగిరి పిఎస్లో కేసు నమోదైంది. మరోవైపు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ గొండు మురళి ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఈ తనిఖీల్లో సుమారు 60 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి విశాఖపట్నం తరలించారు. ఈ సోదాల్లో 35 ఎకరాల భూమి, 5 ఇళ్లు, 2 కార్లు, పెద్ద మొత్తంలో బంగారం, వెండిని గుర్తించారు. ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.